ఎందుకు ఏమైంది? ఇగో డాడీ నిన్న నైట్ వేయిండు డ్యూటీకి అని ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేమో భయం అవుతుంది. రాలేదు బిడ్డ. ఇగో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నిన్న రాత్రి వేయిండు ఇప్పటిదాకా రాలేదు. నాకు అదే టెన్షన్ అవుతుంది. వచ్చేస్తాడు మార్నింగ్ సాయంత్రం అయితే ఇప్పటిదాకా రాలేదు కదా. మరి 7 o'clock మా ఇంట్లో ఉంటాడు మా డాడీ. మా డాడీకి ఏం అలవాట్లు కూడా లేవని బాగా నాగదు అనిపిస్తుంది. మీ డాడీ తాగడు, ఏం చేయడు, మరి అట్లా రాకుండా ఎందుకు ఉంటాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వేసుకుండు? అరే బండి ఉంది, అంకుల్ది బండి ఉంది. బండి ఆడేందుకున్నా అసలు? పట్టుకో అయ్యా, మా డాడీ బండి ఈడెందుకుంది? అరే మీ డాడీ బండి సాక్షి. ఇది ఏదో తేడా, నాకేదో తేడా కొడుతుంది. మాటిను వద్దు, ఇంటికి వచ్చేదా మాట్లాడదాం మొత్తం. మీ మమ్మీ కూడా చెప్దాం ఒకసారి. చెప్పేది మీ మమ్మీకి చెప్దాం నాడు. వద్దు ఇదైతే కాదు. ఇవన్నీ మొత్తం సీరియస్ మ్యాటర్లు. ఇవన్నీ మనం ఏదో వీడియో చేసుకున్నాం అనుకో, సీరియస్ అయిపోతుంది. నీకు అర్థమైతే లేదు. అర్థమైంది? ఆ డైరెక్ట్ మీ ఇంటికి పోయి ఫస్ట్ డిసైడ్ అవుతున్నాడు. ఫస్ట్ ఇంటికి నాడు. వద్దు, నాకు టెన్షన్ అయిపోతున్నాడు. ఆ చెప్పులు తీసుకో. అలా చెప్పనీకే ఉంటుంది. పోలీసు వాళ్ళ కన్నా కంప్లైంట్ ఇస్తాం మాట. నేను కూడా వస్తా అక్కడికి. మేము పోతాము, నేను దొలాడు వస్తాను. మీ బండి మీద నేను వస్తా. తినలే, ఏం తినలే. నైట్ లేట్ అయిపోయింది. ఇక పొద్దున్న లేచిన టిఫిన్ తింటే మనకి ఏడా అంటే మనకు జరుపు. అందుకని చెప్పి ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాయి. మన చికెన్ మటన్ తెప్పించుకొని తిందామని. పిన్ని ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టు కదా. అన్నమా తిందుకు? బాబాయ్ రాలేదు పెట్టా. నేను బాబాయ్కి ఫోన్ కాకకు ఫోన్ చేస్తున్నా. అసలు ఇప్పటిదాకా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నెంబర్లన్నీ తీసి ఫోన్ చేస్తున్నావు? అదే ఇగో అసలు ఫోన్ ఎత్తుతలేడు. నాకు భయం అవుతుంది నాన్న. నేను చెప్తాను అనుకుంటున్నా. మరి మాకు ఎవరికి చెప్పలేదు? నేను అదే ఇక వీళ్ళ డ్యూటీ కాడోళ్ళకి అందరికి చేస్తున్నా. నెంబర్లు వెతుక్కుంటా. సాక్షికి ఫోన్ చేయాలి. నువ్వు పెట్టుకొని తింది జర పుణ్యం ఉంటుంది నాయన. నువ్వు పెట్టుకొని తిని నేను సాక్షికి చేస్తా ఫోను. సరే నేను తింటాను. మరి సాక్షికి అయితే ఫోన్ చేస్తా. రమ్మంట. హలో సాక్షమా? నానా ఇగో ఇంటికి రా బెట్ట. అన్నిల్ని తీసుకొని ఇంటికి రా. ఎందుకు ఏమైంది? ఇగో డాడీ నిన్న నైట్ వేయిండు డ్యూటీకి అని ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేమో భయం అవుతుంది. రాలేదు బిడ్డ. ఇక నిన్న చెప్పలేదు. 1 గంట సేపు 2 గంటలు చూసి మధ్యాహ్నం వరకల్లా నన్ను వస్తాడేమో అనుకున్నా. రాత్రి వేయిండు నైట్ డ్యూటీ అని. ఇప్పటిదాకా రాలేదు నాన్న. వస్తాడు అనుకున్నా బిడ్డ. వస్తాడు అనుకున్నా నేను. మీరు షాప్ లో కూర్చుంటారు కదా, ఎందుకు అని సపడే కూకున్నా. కనుక్కున్నారా? ఇగో అందరికి ఫోన్లు చేసిన. ఇగో డ్యూటీ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి నెంబర్లు ఫోన్ చేస్తే ఫోన్ అవుతుంది, కానీ ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. రా జల్దిరా. యశ్వంత్ వచ్చిండు రా. నేనేం టెన్షన్ పడతలే. నువ్వైతే రా జల్దిరా నాన్న. కాదు పిన్ని, నిఖిలా నాకు ఫోన్ చేసినావా? మరి నిఖిల్కి చేసిన. నిఖిల్ కూడా ఎత్తుతలేడు. నిఖిల్ ఎందుకు ఎత్తుతలేడో తెలుస్తలేదు. నిఖిల్కి కూడా ఫోన్ చేసిన. ఫోన్ ఎందుకు ఎత్తుతలేడో అర్థమైతలేదు. అవునా? పొద్దున డ్యూటీకి రాలేదంటే ఆయనే వాళ్ళ అమ్మ హాస్పిటల్ తీసుకుపోయేది ఉందని అన్నాడట. మరి హాస్పిటల్ కి ఇట్లా తీసుకుపోయిండో మరి ఏం కథనో. ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు. ఏదున్నా నేను నా దాంట్లో నాది గుర్తుపడతాడు ఎక్కువ చెయ్య కదా నేను నిఖిల్కి. అందుకే ఎత్తుతలేడు ఏమో. ఏం కూర ఉంది? అయితే చికెన్ ఉంది. చికెన్ పెట్టుకొని తింజరా. నేను ఇంకా ట్రై చేస్తుంటా వీళ్ళకి ఇంకెవరికన్నా. A few moments later.
మమ్మీ నాన్న మమ్మీ అసలు ఏమైందండి? అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. నిన్న రాత్రి వేయండి ఇప్పటిదాకా రాలేదు. నాకు అదే టెన్షన్ అవుతుంది. నేను కూడా ఫోన్ చేసి వచ్చింది. డ్యూటీకి పోయిందా? నేను అదే అడుగుతున్నా ఏమైనా అయిందా అన్న ఏమైంది అసలు? ఏమో తెలియదు నాన్న. కెమెరా తీసి తావు పెడతా కెమెరా ఎందుకు పెడుతున్నా? ఇగో ఫోన్ చూడు. తీసే కెమెరా. హలో ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ వస్తుంది. అదే అంటున్నా కదా అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. నిఖిల్ చేస్తా నిఖిల్ ఎత్తుతలేడు. డ్యూటీ కాడలో 2-3 నెంబర్లే తెలుసు నాకు. అంతకు మించి ఎవ్వరి తెలియదు. సరే అంటే మీరు టెన్షన్ పడకన్నా అండి, ఏదో ఒకటి చేద్దాం. నేను కూర్చున్నా ఏం చేయాలి నాకేం అర్థమైతలేదు. యశ్వంత్ కూడా ఇంకా వాళ్ళు ఇంకెవరికి చేయాలి నేను? అన్న ఏమైనా అసలు? అప్పటి నుంచి వెతకలే నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన అన్నం తిందామని చెప్పి ఇంటికి వచ్చిన. నేను డ్యూటీ ఇద్దరు కలిసిపోతారు కదా రాలేవా డాడీ నేను పోలే. నేను ఇవాళ పోలేదు. నిన్న బోనాలకు వేయిందంట రాలేదు. ఆకలి అవుతుంది అని వచ్చిండు. నేను ఎవరికి చేయాలో అర్థమైతలేదు. నాకు పిచ్చి లేస్తుంది. అరే ఆంటీ టెన్షన్ పడుతుంది రాలేదని చెప్పి మీరేమో మంచిగా కూర్చొని ఎట్లా ఎవరికి ఫోన్ చేస్తాం? ఎవరి నంబర్స్ లేవు ఈలై తప్ప. టెన్షన్ పడకనండి ప్లీజ్ అండి. మరి ఎట్లా అంటావు? ఎవరిని అడుగుదాం ఇంకా? అసలు ఏమైనా గొడవ గిట్ట ఏం గొడవగా లేదు బిడ్డ. ఎప్పుడన్నా ఒకసారి గిట్టనే నైట్ డ్యూటీ పోతాడు. మరి వచ్చేసాడు కదా వస్తాడు. ఇంటికి రాకుండా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడేమైంది మరి? మళ్ళా రాకున్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్తాడు ఖచ్చితంగా. ఇక నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందిరా, నేను ఇక్కడ ఉన్నా, నీకు ఈ గంటలు వస్తా 2 గంటలు వస్తా అని ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చెప్తాడు. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగు కదా. ఎవరికైనా ఫోన్ చేసి అడుగు అడగన్నా జరా. ఎవరికి ఫోన్ చేయను అన్న మీ ఆఫీస్ లో ఎవరు పని చేసే వాళ్ళని అడగానా? నాకు పెద్ద వాళ్ళ సార్లు నెంబర్లు ఎవ్వరికి తెలియదు. నాకు డ్యూటీ చేసే పోరగానే తెలుసు. నాకు ఇంకా వేరే వాటర్ తాగండి కూర్చొని. టెన్షన్ పడకు చేద్దాం ఏదో ఒకటి వెతుకుదాము. కూర్చోండి వాటర్ తాగండి. టెన్షన్ పెట్టకు. వాటర్ తాగండి. నాకు టెన్షన్ కాదు, టెన్షన్ ఇప్పుడు నేను అయితే ఏమంటున్నా, నీకు మీ అన్నకు ఫోన్ చేయి. మీ అన్నకు ఫోన్ చేసి చెప్పు కదా అయిపోతుంది. ఏ అన్నకి నిఖిల్ అన్నకి చెప్పు. నీకు ఇలా ఫోన్లో చెప్పలే నేను చేసిన. నడు పా మనం వెతుకుదాం కదా నడు. అందరం కలిసి పోయి నడు పోయి నడు అబ్బా నేను కూడా వస్తా. అంటే మీరు వద్దండి, మీ కాలు పట్టుకుంటా అండి, మీరు టెన్షన్ పడకన్నా అండి, రాగుర్రి. మీరు పోయి మేము చూసి ఫోన్ చేస్తామండి. కావాలి తెలుసా? టెన్షన్ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఫస్ట్ పోయి చూసి ఫస్ట్ అయితే పోయి చూసేద్దాం రండి. ఇంట్లో అందరికి అడిగినా అందరిని అడిగిన నాన్న. అసలు ఎటు ఓడు అంకుల్ కి తాగుడు కూడా అలవాట్లేదు కదా, ఎటు పోతాడు? లేదు తాగుతలేడు. తాగుడు కూడా పని చేసిండు. తాగుతలేడు. నేను ఏమంటారు పిన్న అన్నప్పుడు ఇప్పుడు నేను లోపల పోయి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాకపోతే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి ఇటు అటు ఎటన్నా పోయినేమో నాకు తెలిసి కొన్ని ప్లేస్లు ఉంటాయి అటేమో చూసాను. ఫ్రెండ్స్ కి అడుగు కదా ఆఫీస్ లో వాళ్ళకి అందరికి ఫోన్ చేసి అడుగు. ఫోన్ చేయకుండా నాకు అర్థమైంది. ఏమో నాన్న గిట్లా రాలేదు బిడ్డ. నైట్ డ్యూటీ అని వేయిండు. పొద్దున రావాలి. పొద్దున ఫోన్ చేస్తే ఒక్కసారి ఎత్తిండా. తర్వాత వస్తున్నా అని అన్నాడు. మళ్ళీ అప్పటి నుంచి కలిసి ఫోన్ స్విచ్ ఆఫ్. గంట ఇంతసేపు చూస్తున్నా కానీ అసలు ఫోన్ చాలు. ఫోన్ చేస్తే ఆడున్నా ఏమంటారు ఆఫీసర్లకు ఫోన్ చేసిన. ఆఫీసర్ అడగదు అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నేను కూడా వస్తా. మీరు ఉండండి. అందరికి ఫోన్ చేసి ఒకసారి నేనైతే ఫోన్లు చేస్తూనే ఉన్నా నాన్న. నా దగ్గర ఉన్న నెంబర్లకు అయితే నేను ఫోన్లు చేస్తూనే ఉన్నా. నువ్వు నేను ఏం చేసావు వచ్చి నువ్వు? అరే మమ్మీతో నుండు ఒక్క ఏమైపోతుంది నాకు చెప్పింది నువ్వు. ఫోన్లు చేసాను అందరికి. ఒక్క ఏమైతే టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇప్పుడు. నేను చెప్తా. నాకు ఏమంటారు కొన్ని ప్లేసులు తెలిసి నేను నిమ్మలంగా ఏం లేను. నేను కూడా ఫోన్ చేసిన ఇప్పటిదాకా నాకు మస్తు ఆకలి అయితే ఇంకా నేను అన్నం కూడా తినలేదు. అసలు ఏడికి పోయినా నైట్ డ్యూటీ పోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? వచ్చేస్తాడు మార్నింగ్ మార్నింగ్ సాయంత్రం అయితే ఇప్పటిదాకా రాలేదు కదా. మరి 7 o'clock మా ఇంట్లో ఉంటాడు మా డాడీ. ఇట్లా కొట్టు మళ్ళీ. మా డాడీకి ఏం అలవాట్లు కూడా లేవని కదా బాగా నాగేది అనిపిస్తుంది. మీ డాడీ తాగడు ఏం చేయడు. మరి అట్లా రాకుండా ఎందుకు ఉంటాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటూ? అరే నాకు టెన్షన్ అవుతుంది. ఎట్లా మా మమ్మీ కూడా ఫుల్ ఏడుస్తుంది. అబ్బా ఏడాన్ని వెతుకుతావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయలేము మరి. దాగా తెలిసేదాకా పోలీస్ కంప్లైంట్ పోయి గమన. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇంతసేపు పోలీస్ కంప్లైంట్ అయితే మనం చూద్దాం. చూసిన తర్వాత కాదు మనం కంప్లైంట్ ఇస్తే జల్దీ చెప్పేస్తారు కదా ఏడున్నాడు ఏందనేది. అట్లానే చేద్దాం అయిపోతుంది. అరే అసలు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కూడా అయితలేరు.
ఆఫీసర్ కాల్ చేసి ఉన్నాయి మరి చేసాము, రెస్పాండ్ అవ్వట్లేదు ఎవ్వరు. అరే ఇది ఎక్కడ పంచాయతీ? నువ్వు టెన్షన్ పడక సాక్షి జరా ప్లీజ్, కొంచెం ఓడ్చుకో. ఇప్పటిదాకా ఇంటికి వస్తాడు డాడీ ఏడికి ఓడి సాక్షి, ఏడున్నాడో ఏమో, ఏమైందో ఏమో. అసలు డాడీ ఏడికి ఓ టెన్షన్ పడకు, నువ్వు వస్తాడు లే, టెన్షన్ పడకు ప్లీజ్. అరే అసలు టౌర్ అలవట్లేదు మరి ఏడికి పోయినట్టున్నావు? ఏం లేదు కానీ అదే అర్థమవుతలే కదా, పొద్దున్నే రావాలి. స్విచ్ ఆఫ్ తీసుకొచ్చిన అవసరం ఏముంది మరి పోనీ. స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో, ఎవరికి తెలుసు. మా డాడీ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఫోన్? అదే కదా నా ప్రాబ్లం, స్విచ్ ఆఫ్ ఎందుకు అయింది ఫోన్? మా డాడీ ఇంట్లో చెప్పే పోతాడు, ఇంట్లో మా మమ్మీ కన్నా చెప్తాడు. అసలు చెప్పకుండా చేయకుండా ఏడి ఓడు అసలు. ఈడ చూడాలి ఇప్పుడు మీ డాడీని, మనం ఈడ చూస్తాము, ఈడ దొక్కుతారు. పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కదా మనకి ఇప్పుడు. టెన్షన్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు. అక్కడ చూసేమో ఆంటీ ఏడుస్తుంది, ఇక్కడ చూసేమో ఏమే బాధపడుతుంది. అసలు ఏం చేద్దామో ఏమో ఏం అర్థమవుతుంది నాకు. మాట్లాడు, నీకు తెలిసిన నేను చెప్పలేము. గ్రూప్లలో అమ్మ ఫోటో లేదా అంకుల్వి? అదే అది ఆపనే చేద్దాం లాస్ట్గా. గ్రూప్లలో ఫోటో లేదా ఏం చేయలేము. అరే ఆగు, బండి ఉంది, ఎవరు బండి? అంకుల్ది బండి ఉంది. అయ్యా ఏంది బండి ఆడేందుకున్నా అసలు? పట్టుకో. అయ్యా మా డాడీ బండి ఈడెందుకుంది? అరే మీ డాడీ బండి సాక్షి ఇది. టెన్షన్ పడక ఆగు, ఏడికి ఏం కాదు కానీ నేను ప్రతి దానికి టెన్షన్ పడ ఒకటే తెలుసు నీకు. బండి కింద పడిపోయి ఉంది కదా అనిల్, ఎవరికైనా అడుగు కదా, సీసీటీవీ ఫుటేజ్ అని ఉంటది కదా. సీసీటీవీ ఫోటోస్ అసలు బండి ఎందుకు ఇడికి వచ్చింది నాకు అది చెప్పు. డాడీ మరి బండి ఉంటే అయ్యా మా డాడీ చెప్పులేవి. మీ డాడీ చెప్పులే ఇవి? అదే మా డాడీ చెప్పులేవి, లోపల పోయి చూడు కదా. అది ఏంది చెత్త ఉంది అంతా. టెన్షన్ సాక్షి ఆగు, నాకు అయిపోద్ది చేయకు ప్లీజ్. మా డాడీ పోయిందా నీళ్ళు? ఇగో ఇంకొక చెప్పు ఉంది. ఏది? అగోది. అయ్యా అసలు ఏమైతుంది నాకు అర్థమైతలేదు. అయ్యా మా డాడీ. ఇది మీ డాడీ చెప్పులా? అవును అవును మా డాడీ లేడు కదా, నేను చూస్తున్నాను కదా అప్పటి నుంచి. మీ డాడీ ఏమైంది అసలు? అసలు బండి ఎట్లా వచ్చింది నాకు అర్థమైతలేదు. బండి ఇడికి ఎట్లా వచ్చింది? అరే మా అన్న వాళ్ళకి ఫోన్ చేయాలి ఒకసారి. కాదు బండి ఇడికి ఎట్లా వచ్చింది? హ్యాండిల్ లాక్ కూడా లేదు. అరే అయిందే మీ డాడీకి నాకు అర్థమైతలేదు. మా డాడీకి ఏమన్నా అయితే ఎవరైనా ఫోన్ అయినా చేస్తారు కదా. కాదు పడేసి ఉండే బండి, నాకు అది అర్థమైతలేదు. అది తాళం దొరికింది, ఇగో మీ డాడీ తాళం దొరికింది బండిది. వా ఇది ఎక్కడ పంచాయతీ? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అయినా కదా ప్లీజ్. ఇప్పుడు ఏమని ఇస్తామా కంప్లైంట్? బండి దొంగ ఇస్తావా కంప్లైంట్? మా డాడీ ఎడిగిపోయిండు, అడుగు. ఇక్కడ సీసీటీవీ కూడా లేదు. ఏం టెన్షన్ అవుతుంది? కాదు బండి ఈయన ఉంది, చెప్పులు ఈయన ఉన్నాయి, మళ్ళీ అంకుల్ ఏడి? అనిల్ ఆడ చూస్తే లేడు. ఏడా ఇంత చికెన్ రావాల్సిన అవసరం కూడా లేదు అంకుల్ కి. ఫోన్ చేయాలి. ఎవరికి ఫోన్ చేస్తావు? ఏం మాట్లాడుతావు ఇప్పుడు? ఎవరికి అసలు ఏం చెప్పాలి నాకే అర్థమైతలేదు. గమనం ఇంటి వద్ద డిసైడ్ అవుతాం కదా, ఇవన్నీ ఎందుకు మనకి ఈడ చెప్పేది? నాకు తేడా కొడుతుంది, నీకు అర్థమైతే లేదు. బండి ఈడ ఉందంటే కింద పడిపోయి ఉంది, అది కూడా బండి. అది మెనక్ ఫోన్ చేసినావు. హలో అన్నా, హలో అన్నా, ఇది బండి అంకుల్ ఈడ పడిపోయి ఉందన్నా. అంకుల్ లేడా? అన్న ఏమో అయిందన్న, బండి కింద పడిపోయి ఉంది, చెప్పులు కూడా ఆడిన పడిపోయి ఉన్నాయి. ఇదేనా మన ల్యాండ్స్కేప్ సైడ్? చెట్లు ఉన్నాయి మొత్తం. ఇది మొత్తం చెత్తలు పడి ఉన్నా నా బండి. నేను అదే షాక్ అవుతున్నా, మొత్తం కింద పడిపోయి ఉందా నా బండి. ఈ చెప్పులేమో ఆడ పడేసి ఉన్నాయి మొత్తం. అదే అర్థమైతే అంకుల్ ఏమో లేడు ఈడ. నైట్ పోయినంట, ఇప్పటిదాకా లేడు అంకుల్. నైట్ పోయినంట, నైట్ నుంచి ఇంటికి రాలేడు డాడీ. అందుకే నువ్వు పని మీద ఉన్నావని జశ్వంత్ అన్న నేను అనిల్ వెతకనికి వస్తే ఇక్కడ బండి పడిపోయి ఉంది, డాడీ లేడు. సాక్షి నేను వస్తున్నా, ఎందుకు నైట్ డ్యూటీకి పోయిందిగా? రాలేడు పొద్దున ఇంటికి.
ఇంటికి రాలేదా? రాలేదు, ఇంటికి పొద్దున్న రాలేదు. అందరికి ఫోన్ చేసాం, ఎవ్వరికి తెలియదు అనుకో. ఇగో నా మాటని సాక్షి, నా మాటని ఇగో ఏదో తేడా, నాకు ఏదో తేడా కొడుతుంది. నా మాటను వద్దు, ఇంటికి వచ్చేదా మాట్లాడదాం. మొత్తం మీ మమ్మీ కూడా చెప్దాం ఒకసారి. భయం అవుతుందన్న చెప్పేది మమ్మీకి చెప్దాం నాడు. వద్దు ఇదైతే కాదు, ఇవన్నీ మొత్తం సీరియస్ మ్యాటర్లు. ఇవన్నీ మనం ఏదో వీడియో చేసుకున్నాం అనుకో, సీరియస్ అయిపోతుంది. నీకు అర్థమైతలేదు, అర్థమైందా? డైరెక్ట్ మీ ఇంటికి పోయి ఫస్ట్ డిసైడ్ అన్నాడు. ఫస్ట్ ఇంటికి నాడు, వద్దు నాకు టెన్షన్ అయిపోతున్నాడు. ఆ చెప్పులు తీసుకో, బండి ఇన్నే పెడతావా? అలా చెప్పనీకే ఉంటుంది. పోలీసు వాళ్ళ కన్నా కంప్లైంట్ ఇస్తాం నాడు. ఏదో ఒకటి చేద్దాం నాడు, జల్దీ ఫాస్ట్ నాడు. కూర్చున్నాడు, ఆపేసి కెమెరా ఆపేసి.